హెచ్కే పబ్లిక్ వాయిస్ కి స్వాగతం. వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు, ప్రజలకందరికీ ఇబ్బంది కలిగించే స్మార్ట్ మీటర్లు, అధిక భారాలు వేస్తున్న సర్ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. ట్రూ ఆఫ్ ఛార్జీలని రద్దు చేయాలి. సర్ఛార్జీలను, ప్రజల మీద భారాలు వేస్తున్న సర్ఛార్జీలను, ప్రజలపైన భారాలు వేస్తున్న ట్రూ ఆఫ్ ఛార్జీలను, ఆదానితో చేసుకున్న ఒప్పందాలను, సౌర విద్యుత్ ఒప్పందాలను, వద్దు వద్దు ప్రీపెయిడ్ మీటర్లు, వద్దు వద్దు ప్రీపెయిడ్ మీటర్లు, అధిక భారాలు వేస్తున్న సర్ఛార్జీలు వెంటనే మీటర్లు ఇది పెట్టుకోనా కాలిపోతుంది. రద్దు చేయాలి. ట్రూ ఆఫ్ ఛార్జీలు స్మార్ట్ రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు మళ్ళీ అదొకటి ఆదాన్ని అంబానికి ఇద్దరికే కట్టి పెట్టినారు దాన్ని. వీడియో తీసావా? రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజల మీద విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో విపరీతంగా కరెంటు బిల్లు 200 రూపాయలు వస్తే ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు అదేవిధంగా సర్దుబాటు ఛార్జీలే అదనంగా 300 రూపాయలు ఎక్స్ట్రా వస్తున్నాయి. ఇవన్నీ కలిపితే సుమారు 500 రూపాయలు బిల్లు దాకా వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా టౌన్లో చూస్తే 1500, 1000 రూపాయలు ఇట్లా వస్తున్నాయి బిల్లులు. 2000 రూపాయలు కూడా వస్తున్నాయి. ఒక గ్రామీణ ప్రాంతం రేణుగుంట మండలంలో ఒక తిమ్మయ్యగుంట గ్రామంలో చంద్రముఖి వాళ్ళ ఇంటికి సంబంధించి చంద్రముఖి ఇంటికి సంబంధించి ఆయనకి ఈ నెల డిసెంబర్ నెలలో కరెంటు బిల్లు ఎంత వచ్చిందంటే 1500 చిల్లర దాకా కరెంటు బిల్లు వచ్చింది. ఆమె బాధ వ్యక్తం చేస్తాను. అయ్యా మాకు ఫ్యాన్ ఉంది, ఒక లైట్ ఉంది, ఒక టీవీ ఉంది, ఒక ఫ్రిడ్జ్ ఉంది, దీనికే 1500 రూపాయలు వేస్తారా? ఈరోజు ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా కరెంట్ అన్నారు. ఈ విధంగా 1500 రూపాయలు కట్టకపోతే కరెంట్ ఫీజు క్యారీలు పేర్కొనిపోతున్నారు అని చెప్పి ఈరోజు ఆయన బాధ వ్యక్తం చేసింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీలకి సబ్సిడీ కింద ఉచితంగా కరెంటు ఇస్తున్నారు, దాన్ని కొనసాగించాలి. ఈ ఎస్సీ ఎస్టీల దగ్గర ఎక్కడ కానీ కరెంటు బిల్లు వసూలు చేయకూడదని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి సౌర విద్యుత్తు ఒప్పందం ఆదానితో 25 సంవత్సరాలకు గాను 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడానికి ఒప్పందం చేసుకున్నారు. దీన్ని విరమించుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వానికి ఆదాని 1700-500 కోట్ల రూపాయలు లంచాల కింద డబ్బులు ఇచ్చినాడని చెప్పి పత్రికలో వచ్చింది. అదేవిధంగా అమెరికా కోర్టులో కూడా ఈ ఆధారాలతో సహా కూడా అక్కడ బయట పెట్టడం జరిగింది. ఇటువంటి అవినీతి కుంభకోణంలో ఉన్న ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు తెలుగుదేశం కూటమి ఎందుకు చర్య తీసుకోవడం లేదు? అంతకుముందు ఈ తెలుగుదేశం కూటమి అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏం చెప్పారు? ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు పెడితే పగలు కొట్టండి, ఎక్కడ కానీ స్మార్ట్ మీటర్లు కానీ అదేవిధంగా ఈ పెట్టేదానికి వీలు లేదని చెప్పి మాట్లాడారు. సర్దుబాటు ఛార్జీలు ఎందుకు కట్టాలి? 2022లో 22-23 సంవత్సరంలో వాడిన కరెంటు కూడా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో అదనంగా భారం వేస్తున్నారు. అవి ఎందుకు కట్టాలని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు అటువంటి ఆదానితో కుదుర్చుకున్న సౌర విద్యుత్ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయరని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ రాజధాని తీసుకొచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు కాదు ఒకే రాజధాని ఉండాలా అని చెప్పి మాట్లాడినారు. అదేవిధంగా కాంట్రాక్టర్లు టెండర్లను రీటెండర్ల కింద చేశారు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందం ఆదానితో ఎందుకు ఈరోజు విరమించుకోరు?
అని మేము ఈరోజు ప్రజల తరపున అడుగుతున్నాం. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేస్తామంటే ఇది తెలుగుదేశం కూటమి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు చూస్తున్నారు? మోడీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆ ఒప్పందాలని ఎందుకు రద్దు చేయడం లేదు చెప్పి ఈరోజు అడుగుతున్నాం. అందుకైనా జగన్మోహన్ రెడ్డి కాదని ఈరోజు తెలుగుదేశం కూటమికి ప్రభుత్వానికి 164 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కట్టబెట్టింది ప్రజలు ఇందుకేనా అని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ అడుగుతున్నాం. అందువల్ల ప్రజల పక్షాన నిలబడండి. ఆదానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి. అవినీతి కుంభకోణంలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి పైన, అదేవిధంగా ఆదాని పైన కేసు పెట్టి వాళ్ళ జైలుకు పంపించాలని చెప్పి కూడా ఈరోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఇక్కడ రేణుగుంట మండలం, అదేవిధంగా వెంకటాపురం పంచాయతీ, తిమ్మయ్యగుంట గ్రామంలో మేము కరెంటు బిల్లులు దగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. వెంటనే స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లని రద్దు చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం.